నేను చెప్తున్నాను ఇట్లాంటి మంచి ముచ్చట్లు పెడతామంటే ఎవరు రారమ్మా. ఎందుకంటే మీ మంచి కోసం కదా. ఒక అమ్మాయి ఉంటది, అమ్మ జర ఊర్ల పండి పోతున్నప్పుడు జాగ్రత్త, ఇయ్యాల రేపు దొంగతనాలు ఎక్కువ దొరుకుతున్నాయి, మోసాలు ఎక్కువ దొరుకుతున్నాయి, జర జాగ్రత్త. ఒక అమ్మకి ఇట్లాంటి అమ్మాయి ఏమంటే తెలుసా, ఏముంది సారు నా దగ్గర ఏముందని ఓడొస్తుంది సార్ అని ఫస్ట్ అంటది. పోకపోక ఊరికిట్ట పోయింది అనుకో, వచ్చేసరికి దొంగ పడ్డాడు, మళ్ళీ చక్కగా ఏడికి వస్తారండి, పోలీస్ స్టేషన్ కాడికి వస్తారు కదా. అప్పుడు పాపం వేసేసారు గట్టిన ఉంటాడు ఆనించాలి. ఫస్ట్ ఏమో నా దగ్గర ఏమో సార్ అంటది. ఇక ఇప్పుడేమంటది తెలుసా, ఓ సారు సారు నేను ఏం చేస్తాను, నేను ఎక్కడ పోతారు, నేను పోకపోయినా సారు, మా అమ్మగారికి సారు, నా ఇంట్లో పట్టుదల పట్టకొచ్చుండే సారు 10,000 రూపాయలు. అప్పుడంటే అన్ని బయటకు వస్తాయి. అంటే ఏదో ఒక్కరి ఉద్దేశం చెప్తలేనమ్మా, సమాజంలో నిర్లక్ష్యం ఎంతకు దారి తీస్తుందో ప్రతి ఒక్కరు గమనించుకోండి. సాయంత్రం అయితే ఒక్కొక్కరు మాట్లాడుకోవడం, ఇంకోటి సాయంత్రం అయితే ఒక్కొక్కరు మాట్లాడుకునేటట్లేదు. తలుపులు పెట్టుకున్నామా, టీవీ పెట్టుకున్నామా, ఫ్యాన్లు వేసుకున్నామా, ఎవరింట్లో ఆలే. దొంగ వచ్చింది తెలుసలేదు, దొరొచ్చింది తెలుసలేదు, మంచి ఏంది చెడేంది, పక్కింట్లో ఏం జరిగింది, ఇది మాత్రం ఏం పట్టించుకునేటట్లేదు. జర ఒకరికొకరు పట్టించుకుంటే దొంగ వచ్చినా దొరొచ్చినా అదికైతే ఎవరు రారు. జర మాట్లాడుకోండి అమ్మా, మన మంచి కోసం ఏం చెప్పినా. ఒకరి దొంగలు పడుతున్నారో దోసుకపోతున్నారో, దొంగలు పడుతున్నారో దోసుకపోతున్నారో, తాళము వేసిన ఇండ్లని టార్గెట్ చేస్తున్నారో, దొంగలు పడుతున్నారు. ఒక అమ్మ ఏం చేస్తుంది, దెబ్బ తాళం వేసేది, ఆడనే తాళసే పెడితే ఒకటే పొగడపోతే ఊరికి పోతాడు. పోకపోక పోయిందంటే మళ్ళీ వచ్చేసరికి 4 రోజులు పట్టాను అనుకో, వాళ్ళు ఉండడా లేదో కనిపెట్టి మళ్ళా తీసుకొని పోతురు. నిజమా కదా. ఇంకోటి చిన్న పిల్లలకు మాత్రం సెల్ ఫోన్ మాత్రం ఎక్కువేయకండి. ఎందుకంటే సెల్ ఫోన్లలో సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఆడుతారు. ఇవాళ రేపు మళ్ళీ అందరూ పెద్ద సెల్ ఆడుతారు. ఏం చేస్తారు అంటే కొందరు ఏం చేస్తారు, మేము బ్యాంక్ వాళ్ళము, బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాము, మీ ఏటీఎం కార్డు నెంబర్ చెప్పండి లేదా ఓటీపీ. ఎవరికి సెల్ ఫోన్ ద్వారా ఎప్పుడే కానీ ఏ నెంబర్ చెప్పొద్దు. బ్యాంకు వాళ్ళమైనా మేము బ్యాంకర్కి వస్తామని చెప్పాలి. అదేవిధంగా ఈ మధ్యన పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని ఏం చేస్తారు తెలుసా, గేమ్లు ఎక్కువ ఆడుతారు. గేమ్లు ఆడేటప్పుడు ఏం చేస్తారు, అబ్బా నువ్వు భలే బుద్ధిమంతుడు, మంచిగా గేమ్లు ఆడుతున్నావు, నీకు 500 గిఫ్ట్ వచ్చింది, ఈ గిఫ్ట్ నీ అకౌంట్లో పడాలంటే మేము ఒక లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేయగానే నీ అకౌంట్లో పడతాయంటే పిల్లలు తెలియక ఫోన్ లింక్లను ఓపెన్ చేస్తున్నారు, నెంబర్ చెప్తున్నారు. అందులో డబ్బు కావాలంటే మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనం ఎప్పుడైతే బ్యాంక్ కాడికి పోతామో అప్పుడే తెలుస్తుంది. ఇలా చాలా మంది మోసపోతుందండి, లక్షల కొద్ది రూపాయలు పోగొట్టున్నారు. జర పిల్లలకు మాత్రం సెల్ ఫోన్ మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇంకోటి ఇట్లాంటి అమ్మాయి తెలుసా, సెల్ ఫోన్ లేదు పిల్లలు ఉంటున్నారు సార్ అంటది. పిల్లలకు సెల్ ఫోన్ ఎవరు అలవాటు చేస్తున్నారు, ఎవరు అలవాటు చేస్తారు. వెనుకటి కాలాన పిల్లలకు బుక్కడ అన్నం పెట్టాలన్నా లాలిపాటో జోలపాటో సందమామ రావే జాబిలి రావే రకరకాల పాట పాడుకుంటే బుక్కడ అన్నం పెట్టేది. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, సెల్ ఫోన్ తీసినామా ఓపెన్ చేసినామా ముందర పెట్టామా, అబ్బాబా ఎంత మంచి బొమ్మ వస్తుంది, చూడు బిడ్డ చూడాలని బుక్కలు పెట్టా, చూడు బిడ్డ చూడాలని బుక్కలు పెట్టా. చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ చేతికిస్తుంది. పెద్దగా అయినాక మనం అంటే మానుతున్నా. జర సెల్ ఫోన్ల విషయంలో కూడా జర జాగ్రత్త. ఎందుకంటే ప్రజలు మేలుకోవాలని మా యొక్క పోలీసు వారి అవేర్నెస్ కార్యక్రమం అండి. ఇంకోటి ఈ సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఒకవేళ తెలియకుండా మోసపోతే మాత్రం 1930 అండి, 1930 ఈ నెంబర్ ఫోన్ చేయగానే మనకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి అదే నెంబర్ ఫార్వర్డ్ చేస్తే మన డబ్బు మనకు రికవర్ అవుతుంది. సైబర్ క్రైమ్ జరిగితేనేమో 1930. ఏదైనా ఆపద సమయం వస్తే మాత్రం 100 నెంబర్ ప్రతి ఒక్కరు తెలుసు. 100 నెంబరు అందుబాటులో ఎలా ఉంటుందండి, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయినండి. వింటున్నారా. లాంగ్